విశాఖలో యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉండడంతో ఆర్కే బీచ్ వద్ద ప్రధాన వేదికను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతం పోలీస్ పహారాలకు వెళ్లిపోయింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. యోగాంధ్ర కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం కైలాసగిరి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ వరకు కూడా ఏదైతే ఆర్కే బీచ్ నుండి ప్రారంభమైనటువంటి యోగా మనం చూస్తే ఈ లైన్ వరకు కూడా 2 లైన్స్ అనేవి, అంటే అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా యోగా చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి ఒక సింగిల్ లైన్ పాస్ అవుతుంది. సో సింగిల్ లైన్ పాస్ అయిన దగ్గర ఆల్రెడీ మనం ఆ ప్రాంతంలో ఉన్నాము. సో ఇక్కడి నుంచి పాస్ అయినటువంటి లైన్ ప్రతి కంపార్ట్మెంట్, అంటే కంపార్ట్మెంట్కి 1000 మందిని చొప్పున పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నారు. 324 కంపార్ట్మెంట్లు పెట్టారు. ఈ కంపార్ట్మెంట్లు కాకుండా అటు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అటువైపు ఇంకొక లైన్ ఏర్పాటు చేశారు. సో మరోవైపు చూసుకుంటే బీచ్ స్ట్రెచ్లో కూడా సుమారు 8000 మంది రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే మ్యాట్ కనిపిస్తుందో, సో వచ్చే యోగా చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కింద రోడ్డు మీద ప్రత్యేకంగా కూడా ఒక మ్యాట్ వేయడం జరిగింది. దీనిపైన కూడా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఒక యోగా మ్యాట్ వేశారు. సో మ్యాట్ కూడా మినిమం ఇంత డిస్టెన్స్లో వేయాలి, ఇంత గ్యాప్. అంటే ఈ ఎంటైర్ స్ట్రెచ్లో కేవలం 3 నుంచి 4 మాత్రమే ఒకవైపు ఆ చివరి నుండి చివరి వరకు వేస్తారు. ఎందుకంటే యోగా చేసేటప్పుడు ఒకరికొకరు చేతులు తగలకుండా చూడడానికి. మరోవైపు ఇప్పుడు మనకి అక్కడ టెంట్ ఏదైతే కనిపిస్తుందో, సో ఆ టెంట్ దగ్గర ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారు. సో ఆ ఇన్స్ట్రక్టరు పూర్తి స్థాయిలో గైడ్ చేస్తూ ఉంటారు. అంటే ఆ పైన ఆయన యోగా చేస్తుంటే ఆసనాలు, సో ఏకకాలంలో అన్ని చోట్ల చూస్తారు. ఆ ఆసనాలు నా కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే మెయిన్ ఈవెంట్ జరుగుతుందో ఆ మెయిన్ ఈవెంట్కి సంబంధించినంత వరకు కూడా సో ఖచ్చితంగా డిస్ప్లే అవ్వడానికి కూడా ప్రత్యేకంగా ఒక, అంటే ఇప్పుడు మోడీ కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి దీన్ని ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది. అంటే ఏకకాలంలో చేసినటువంటి దీన్ని ప్రతిదీ కూడా ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. మరోవైపు దీనికి ప్రత్యేకంగా ఆడియో సిస్టమ్స్, సో ఇంటర్నెట్తో పాటుగా సో లైటింగ్ కూడా మరోవైపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మరి ప్రతి పార్ట్ కూడా పవర్తో సంబంధం లేకుండా ఎక్కడికక్కడ జనరేటర్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఆల్రెడీ ఇప్పటికే దాదాపు ఒక 60% వరకు కూడా ఏదైతే క్యూ లైన్లు కానీ ఇవి కానీ సిద్ధం చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా కొన్ని చోట్ల సింగిల్ లైన్స్ అనేవి ఓపెన్ వదిలారు. ఎందుకంటే బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా సింపుల్గా లోపలికి వచ్చి వాళ్ళు ఈ ప్రాంతాలకు రావడానికి వీలుగా కూడా ఒక లైన్ అనేది పూర్తి స్థాయిలో ఓపెన్గా ఉంచడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ లైన్స్ కూడా ఏ లైన్ నుంచి ఎక్కడికి రావాలి, ఎటువైపు వెళ్ళాలి, సో వాళ్ళకి QR కోడ్తో పాటు సో ఖచ్చితంగా జియో ట్యాగింగ్ చేసి మరి కూడా పెట్టినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా రావడానికి వీలుగా, సో వచ్చేటువంటి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఇక్కడి నుంచి మాత్రం కైలాసగిరి నుంచి భీమిలి వరకు కూడా ఒక సింగిల్ లైన్ వేశారు. ఇప్పుడు మనం వెనక కనిపిస్తుంది అది ఆల్రెడీ ఇక్కడ ఏర్పాట్లు పూర్తి అయినటువంటి పరిస్థితి. మిగతా ప్రాంతాల్లో కూడా ఏర్పాట్లు అనేవి దాదాపుగా పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ప్రతి చోట కూడా ఒక 10 టాయిలెట్లను పెడుతున్నారు. సో అవి ఇంకా అవసరమైతే పెంచేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, యోగా చేసే